ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి చాలా ఏళ్ళ తర్వాత ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి సంబంధించి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి 70,000 వరకు కూడా స్టార్టింగ్ సాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూస్ కూడా ఉండవు. ఆంధ్రప్రదేశ్లోని మీరు ఏ జిల్లా వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ మీరు తెలంగాణ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ని ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. సో మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి దాకా చూడండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఈరోజు మార్నింగ్ నేను ఇంటర్మీడియట్ అర్హతలతో అప్లై చేసుకునే విధంగా మన సొంత రాష్ట్రంలోనే పర్మనెంట్ ఆఫీస్ అటెండర్ అలాగే జూనియర్ అసిస్టెంట్ రిజిస్టర్ ఉద్యోగాలకి సంబంధించి జాబ్ డీటెయిల్స్తో వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. అలాగే మన ఛానల్లో కూడా వీడియో అయితే ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకొని వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. మనకి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ అకౌంట్స్ సబార్డినేట్ సర్వీసెస్ మున్సిపల్ శాఖకి సంబంధించి డిపార్ట్మెంట్లో ఈ వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇందులో మనకి అకౌంట్స్ ఆఫీసర్ అలాగే సీనియర్ అకౌంటెంట్లు, జూనియర్ అకౌంటెంట్లు ఇలా ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో వీటికి సంబంధించి ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చారు. సో మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి సపరేట్గా వీడియో అయితే చేస్తాను. సో ఎంతమంది యొక్క ఏపీ మున్సిపల్ డిపార్ట్మెంట్లో పర్మనెంట్ జాబ్స్ గురించి వెయిట్ చేస్తున్నది. సో డెఫినెట్గా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఈ జాబ్స్కి సంబంధించి మనము psc.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్ళేసి అప్లికేషన్స్ పెట్టుకోవాలి. సో మనకి ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ కాలేదు. అక్టోబర్ 9th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ మీరు 29th అక్టోబర్ వరకు ఆన్లైన్ విధానంలో ఇక జాబ్స్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఏజ్ లిమిట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. ఈ యొక్క జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అవ్వచ్చు, అలాగే సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్ ఈ 3 రకాల ఉద్యోగాలకి సంబంధించి మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి July 1st, 2025 వరకు మీకు మినిమం ఏజ్ అనేది 18 years ఆఫ్ ఏజ్ ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో మీరు జనరల్ ఓసీ వాళ్ళైతే 42 years వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు 47 years వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మనకి ఆ యొక్క అవకాశం అనేది కల్పిస్తున్నారు. అండ్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి సాలరీస్ వచ్చేసి ఎలా ఉంటాయంటే ఈ యొక్క జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ జేఏఓ పోస్టులకి సంబంధించి 44,000 మనకి పే స్కేల్ అనేది ఉంటుంది. సో దీంతోపాటు చాలా అలవెన్సెస్ ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే మీకు 70,000 వరకు అయితే సాలరీ వస్తుంది. సీనియర్ అకౌంటెంట్ పోస్టులకైతే మీకు 60,000 వరకు సాలరీ వస్తుంది. జూనియర్ అకౌంటెంట్స్కి అయితే మాత్రం మీకు 45,000 వరకు అయితే సాలరీ అనేది వస్తుంది అనమాట. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ ఏమో కాబట్టి ఎవరు కూడా ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇండియన్ సిటిజన్స్ అందరి నుంచి అప్లికేషన్స్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. మీరు ఏ జిల్లా వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. కాకుంటే ఇక్కడ మీకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళేమో లోకల్ కేటగిరీ కిందకి వస్తారు, మిగతా వాళ్ళేమో నాన్ లోకల్ కిందకి వస్తారు. కాబట్టి మీరు మంచిగా హార్డ్ వర్క్ చేస్తాము, ప్రిపేర్ అవుతాం అనుకుంటే మాత్రం తెలంగాణ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అది ఉంటుంది. పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 years అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి వచ్చేసి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో సో క్లియర్గా వాళ్ళే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్కి మనము అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఏపీపీఎస్సీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. సో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు 250 రూపీస్ అనేది ప్రతి ఒక్కరు పే చేయాలి. అయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు మాత్రం ఎగ్జామినేషన్ ఫీజు 80 రూపాయలు అనేది మినహాయింపు ఇచ్చారు. మిగతా వాళ్ళు మాత్రం 250 రూపీస్తో పాటు 80 రూపీస్ని కూడా పే చేయాలి. సో మిగతా వాళ్ళంటే ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ ఉన్న వాళ్ళు 250 రూపీస్ని కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. మీరు ఆన్లైన్ విధానంలో క్రెడిట్ కార్డు కానీ నెట్ బ్యాంకింగ్ కానీ డెబిట్ కార్డు ద్వారా
మీరు యొక్క అప్లికేషన్ ఫీ అనేది పే చేయొచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే ఏపీలోని మీకు దాదాపుగా ప్రతి జిల్లాలో కూడా ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసే అవకాశం అనేది ఉంది. మీ సొంత జిల్లాలో మీ సొంత జిల్లాకి దగ్గరలోనే మీరు ఎగ్జామినేషన్కి అటెండ్ అయితే అవ్వచ్చు అనమాట. అండ్ ఈ యొక్క ఏదైతే ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలని నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారో వీటికి సెలక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే సో మీకు ఇక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారానే మిమ్మల్ని ఎంపిక అయితే చేస్తారు. ఆ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు. సో మీకు ఇక్కడ 2 పేపర్స్కి సంబంధించి ఎగ్జామ్ అనేది ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనమాట. 150 క్వశ్చన్స్ అడుగుతారు, 150 మినిట్స్ టైం డ్యూరేషన్, 150 మార్క్స్. పేపర్ 2 వచ్చేసి ఏంటి అంటే కన్సర్న్డ్ సబ్జెక్ట్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మీరు కామర్స్, అకౌంటెన్సీ, కాస్ట్ మేనేజ్మెంట్, అకౌంటింగ్, స్టాటిస్టిక్స్ అండ్ ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఆడిటింగ్ ఈ టాపిక్స్ మీద మీకు పేపర్ 2 అనేది ఉంటుంది. సో 150 క్వశ్చన్స్ అడుగుతారు, 150 మార్క్స్, 150 మినిట్స్ టైం డ్యూరేషన్, టోటల్గా 300 మార్క్స్కి సెలెక్షన్ చేస్తారు. సో మీ ఇక్కడ ఎగ్జామినేషన్లో ప్రతి రాంగ్ ఆన్సర్కి నెగటివ్ విధానం అనేది ఉంటుంది, 1/3 నెగటివ్ విధానం అనేది ఉంటుంది. కాబట్టి మీరు కేర్ఫుల్గా ఆన్సర్స్ అనేవి పెట్టాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్కి సంబంధించి మీకు డీటెయిల్ సిలబస్ని కూడా ఇచ్చారు. పేపర్ 1కి సంబంధించి 150 మార్క్స్, పేపర్ 2కి సంబంధించి కూడా మీ ఇక్కడ 150 మార్క్స్. డీటెయిల్ సిలబస్ అనేది నోటిఫికేషన్లో ఇచ్చారు కాబట్టి మీకు ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉండి ప్రిపేర్ అవుదాం అనుకుంటే మాత్రం సో కంపల్సరీగా డీటెయిల్ సిలబస్ అనేది చెక్ చేసుకొని ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అయితే మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసేయండి. ఎవరైతే ఎగ్జామినేషన్లో మంచి ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ అవుతుందో మీకు ఫర్దర్గా ఏంటి అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది పెడతారు. సో దీనికి సంబంధించి 60 మినిట్స్ అయితే ఉంటుంది, 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. ఇది మనకి మినిమం క్వాలిఫై మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళైతే 30, బీసీ అభ్యర్థులు అయితే 35, ఓసీ వాళ్ళైతే 40 మార్క్స్ తెచ్చుకోవాలి. ఈ యొక్క కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే ఏంటి అంటే మీకు కంప్యూటర్కి సంబంధించి అసోసియేటెడ్ సాఫ్ట్వేర్కి సంబంధించి మీకు నాలెడ్జ్ ఉందా లేదా అని చెప్పేసి టెస్ట్ చేస్తారు. సో దీనికి సంబంధించి మీకు డీటెయిల్ సిలబస్ని కూడా ఇచ్చారు. మీకు కావాలంటే నోటిఫికేషన్ నుంచి చెక్ చేసుకోవచ్చు. అసలు సిలబస్ ఏముంటుంది అదన్నీ కూడా నోటిఫికేషన్ నుంచి మీరు క్లియర్గా చెక్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి అన్నీ కూడా పర్మనెంట్ స్టేట్ గవర్నమెంట్ వేకెన్సీస్ కాబట్టి మీరు ఏ జిల్లా వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి సో ఈ నోటిఫికేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. ద్వారా భర్తీ చేసినటువంటి ఒక జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అలాగే సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్కి సంబంధించి మనకి వేకెన్సీస్ అనేవి తక్కువ సంఖ్యలోనే ఉన్నప్పటికీ కూడా ఎవరైతే మంచి సీరియస్గా ప్రిపేర్ అవుతాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ వేకెన్సీస్ అనేవి మనకి టోటల్గా 11 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మనకి జూనియర్ అకౌంటెంట్కి సంబంధించి డిస్ట్రిక్ట్ వేకెన్సీస్ అనమాట 6 ఉన్నాయి. అలాగే సీనియర్ అకౌంటెంట్ ఏమో ఇక్కడ జోన్ల వారీగా వేకెన్సీస్ ఇచ్చారు. అండ్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఏమో మల్టీ జోన్ 1లో అయితే వేకెన్సీ అనేది కేటాయించడం అనేది జరిగింది. సో వేకెన్సీస్ గురించి అయితే ఆలోచించదు. మీకు గనక బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఎవరైతే కామర్స్ విభాగంలో చేసుంటారో సో వాళ్ళు డెఫినెట్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఎవరైతే కామర్స్లో చేసుంటారో వాళ్ళందరికీ కూడా అవకాశం ఉంది. కాబట్టి సో మీ గనక అర్హత ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే అన్నీ కూడా పర్మనెంట్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ చాలా ఏళ్ళ తర్వాత ఈ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కాబట్టి సో డెఫినెట్గా అయితే అప్లై అయితే చేసుకోండి. మీకు నోటిఫికేషన్ లింక్, అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో అయితే ఇస్తాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ గురించి నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకుని మీకు ప్రిపరేషన్ అనేది చేసుకోండి గవర్నమెంట్ జాబ్స్కి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.